తెరిచి సంఖ్యాకాండము 14వ అధ్యాయం 6 నుంచి 8 చదవండి స్పష్టంగా గట్టిగా. 6వ వచనం నుంచి 8వ వచనం వరకు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 6వ వచనం కానించి 8వ వచనం వరకు చదవండి. నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడగు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో మేము సంచరించి చూచిన దేశము మిక్కిలి మంచి దేశము. యెహోవా మనయందు ఆనందించిన ఎడల మన దేశములో ఆ దేశములో మనను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశం. అందరు గట్టిగా ఆమేనండి. మంచిది పిల్లరా, దేవుని సన్నిధానములో వాక్యం వింటున్నటువంటి మనం, వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనం, పోయిన వారం కూడా మనము ఈ వచనాల్లోనే 2 వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకి ఏ వాగ్దానం అయితే చేశాడో, ఏ మాట అయితే వారికి చెప్పాడో అది నెరవేర్చటానికి దేవుడు ఖచ్చితముగా ఆయన మాట ఇస్తే తప్పని వాడు గనక, చేసే దేవుడై ఉన్నాడు గనక, ఇశ్రాయేలు ప్రజలు కానానుకు సమీపంగా వచ్చిన తరువాత ఈ పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని వేగి చూడటానికి గోత్రానికి ఒకరిగా 10 మందిని ఒక గుంపుగా పంపించి మరొక 2 వేరుగా పంపించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ 2 తెచ్చిన సమాచారము ఆ ఇశ్రాయేలు సమాజాన్ని లేదా ఆ పాలెమును సంతోషపరిచింది. 10 మంది తెచ్చిన సమాచారము అనేకులకు వేదన కలగజేసింది. మరి ఈ 10 మంది సమాచారం, ఈ 2 సమాచారము ఏం జరిగింది ఏమిటి అని పోయిన వారం విన్నారు అని నేను అనుకుంటున్నా. ఎవరు ఏం మాట్లాడట్లేదు. మాట్లాడరే? విన్నారా? వదిలేశారా? గట్టి చెప్పండి. మరి వింటే దాన్ని గట్టిగా చెప్పాలి కదా. విన్నారు కదా? విన్నారా? వెళ్ళలేదా? మళ్ళీ అని చెప్పాలా? అసలు అయిపోయింది. అలా చెప్పాలా? లేదు. ఇంకా మీకు కావాలనుకుంటే యూట్యూబ్ ఛానల్లో కూడా తర్వాత చూసుకోండి, వినలేదు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే. కాబట్టి మరి ఇప్పుడు ఈ 2 తెచ్చిన సమాచారాన్ని బట్టి ఆ మోషే దేవుడు ఆనందించటమే కాకుండా ఇక్కడ రాసినటువంటి మాట, మరి ఇక్కడ రాయబడినటువంటి నూను కుమారుడు యెఫున్నె కుమారులను బట్టి వారు తెచ్చిన ఆ సమాచారాన్ని బట్టి, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన కార్యాలను బట్టి, లేదా ఇశ్రాయేలు ప్రజలు ఆ సమాజము ఆ ఇశ్రాయేలు ప్రజల యొక్క పాలెములో ఉన్న ప్రజలు చేసిన కార్యాలను చూసి, మాటలను చూసి బట్టలు చింపుకున్నారట. ఏం చింపుకున్నారట? ఒక మాట మీకు చెప్తాను, మీరందరూ అమ్మా వదిలేయండి, మీరు వదిలేయండి, ఆడుకోనేయండి, వదిలేయండి, మీరు వదిలేసి కూర్చొని వాక్యం వినండి. ఆమెను వదిలేయండి, ఏం కాదు. దేవుని సన్నిధానములో వాక్యం వింటున్నటువంటి మనము, వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలు ఒకే బండలోనిది త్రాగారు. అది నిజమా అబద్ధమా? చెప్పాలి సమాధానం త్వరగా. ఒకే బండలో తాగారా? తాగలేదా? ఆకాశంలో నుంచి పూరేళ్ళు తిన్నారా? తినలేదా? ఆకాశం నుంచి మన్నా వచ్చి తిన్నారా? తినలేదా? మరి దేవుడు 10 అద్భుతాలు చేస్తే చూసారా? చూడలేదా? దేవుడు మేఘం కింద నడిపితే నడవలేదా? ఇన్ని చేసిన ఇశ్రాయేలు ప్రజలే అంటున్నారు, మమ్మల్ని దేవుడు ఐగుప్తు నుంచి విడిపించి కానానుకు నడిపించడానికి ఆయన తీసుకొచ్చి చివరికి ఏం చేశాడంటే, కానానులో ఉన్నత దేహులని, అత్యంత బలవంతులని, వారు వృక్షముల వలె బహు ఎత్తైన వారని, బలార్జులని, వారి చేతులు చంపుట కొరకే దేవుడు మమ్మల్ని తెచ్చారని చాడీలు చెప్పి సొల్లు మాట్లాడే వాళ్ళగా తయారయ్యారు. తెలుగు అర్థమవుతుంది అనుకుంటాను. నేనేమంటానంటే, భక్తి చేస్తూ ప్రార్థన చేస్తూ వాక్యం వింటూ మారు మనసు పొంది బాప్తీసం పొంది దేవుడితో సహవాసం చేస్తూ దేవుడితో నడుస్తూ కూడా ఏదైనా ఒక అద్భుతం నీ జీవితంలో నువ్వు అనుకున్నది జరగకపోతే తిరిగి యెహోవా ఏం చేశాడు, దేవుడిని నమ్ముకొని ఎవరికి లాభం, ఏం మేలు అని మాట్లాడుతున్నావంటే, నా వరకు నేను అంటాను, అలాంటి వాళ్ళని తొందరగా తీసేసుకోకపోవా. ఎందుకు భూమి మీద అనిపిస్తుంది నాకు. లేకపోతే ఎందుకు సార్ అవసరం అంటారా? మాట్లాడరే?
ఇది మనకు నచ్చదు, మనం మాట్లాడడం. ఎందుకంటే భూమి మీద తీసేసుకోవటం అంటే ఇంకెట్ట, కోరికలను తీర్చుకోకపోతే ఎట్ట, అవకాశాలను వాడుకోకపోతే ఎట్ట, మనకు కావలసినవి నెరవేర్చుకోకపోతే ఎట్ట, అప్పుడు తీసేయమంటామంటావా? ఏంటి ఆస్తిగారు అయితే అయినోళ్ళే తీసేసుకోమని మాట్లాడతావేంటి? తీసేసుకోమని అన్నారు. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను బతికించినందుకే దేవుని గణపరచాల్సింది పోయి, దేవుడు నాకేం చేశాడంటే నిన్ను ఏమనాలి? మరి ఓ మాట అడిగితే మీరు సమాధానం చెప్పండి. అసలు దేవుడిగా ఎందుకు ఆరాధన చేయాలి? చెప్పిన వాళ్ళకి క్రిస్మస్ రోజున కేక్ మొత్తం మీకే. దేవుడికి ఎందుకు ఆరాధన చేయాలంటారు? ఒక్కళ్ళు మాట్లాడరు. ఇంటికాడ కేకలేయమంటే మాత్రం భర్తల మీద, భార్యల మీద, పిల్లల మీద కంప నోరులు వేసుకొని, పెద్ద నోరు వేసుకొని అడుగుతూ ఉంటారు. మందిరంలోకి వస్తే మాత్రం ఒక్క మాట, అసలు ఎంత భక్తులు. మీ సంగతి నాకు తెలవదా? మాట్లాడండి. ఎందుకు దేవుని ఆరాధన చేయాలి? ఎందుకు దేవుని స్తుతించాలి అంటే ఆయన రూపంలో ఆయన ప్రాణం మనకిచ్చాడు కనుక. ఎవరి ప్రాణం ఇది? మీరు చెప్పండి, ఎవరి ప్రాణం? ఎవరి ప్రాణం? దేవుడి ప్రాణం ఉన్నంతకాలం నీ కొంపలో నిన్ను ఉండనిస్తారు. నీ శరీరంలో, నీ దేహంలో నుంచి ఆ ప్రాణం పోతే ఏమైపోద్ది? నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రాణం ఉన్నోడిని కిచెన్లో తిరగనిస్తారు, బెడ్రూమ్లో తిరగనిస్తారు, హాల్లో ఎక్కడైనా తిరగనిస్తారు. కానీ ప్రాణం పోయినోడిని మాత్రం పంప బయట పెడతారు. వాడే రెక్కల కష్టం చేసి ఇల్లు కడతాడు, వాడే రెక్కల కష్టం చేసి బంగారం సంపాదిస్తాడు, రెక్కల కష్టం చేసి అన్ని సంపాదిస్తాడు. కానీ సచ్చినాక మాత్రం పంపలో ఉండని ఆడనెత్తారు. ఒక రోజు ఒక పూట ఒక గంటే ఉంచుతారు. ఆ తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి ఊరు బయట కూడా ఉంచేస్తారు. ఈ సత్యం అర్థమైనా కూడా మనం అసలు ఎరిగి బతకం. అందుకే ఆయన మంచి పాట రాశాను. ఏంటది? ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఏది నీది కాదే యేసయ్య నీకే తోడు. శైలన్న గారు రాసిన పాట ఎంత బాగుంటుంది ఆ పాట. ఆ పాటలన్నీ వింటే భలే సంతోషం అనిపిస్తుంది. కానీ మనకు అర్థం కావు కొన్ని పదాలు. ఎందుకు అర్థం కావు? వింటే చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది. నాకైతే అన్నీ అర్థమవుతుంది. తెలుసా ఎవరికన్నా? ఇవాళ ఇంట్లో రేపు మంట్ల, ఏది నీది కాదే యేసయ్య తోడే. ఇంకో పాట కూడా రాశాడు, పైలం కొడక పాపం చెయ్యకరా. ఇవన్నీ అచ్చ తెలంగాణ వచ్చిన వాళ్ళకి బాగా. మనదంతా ఖమ్మం జిల్లా అంతా ఇది తెలంగాణ కాదు, అటు ఆంధ్ర కాదు, అంత దొంగ వ్యవహారమే. ఇటు తెలంగాణ రాదు, అటు ఆంధ్ర రాదు, రెండు మిక్స్ అయ్యి కొడతాం. మనకు అందుకే తెలంగాణ అర్థం కాదు. ఆయన పదాలన్నీ తెలంగాణలో ఉంటాయి. హల్లెలూయా. కాబట్టి ఈ లోకములో దేవుని వాక్యమిని మనము బ్రతుకుతున్నటువంటి మనము, దేవునితో కలిసి నడుస్తూ జీవిస్తూ దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి మనము, ఏదో ఒక అద్భుతం జరగకపోతేనే యెహోవా ఏం చేశాడని మాట్లాడుతున్నామంటే నీకు బతికే అర్హత లేదు అని చెప్పాలి. ఎందుకంటే ప్రతిరోజు మన దేహంలో ఆయన ప్రాణం ఉంటుందా పోతుందా? పొద్దున్నే లేవగానే హల్లెలూయా అంటవా? కప్పనూరు వేసుకొని పెద్దగా ఆవలిస్తా, ఒళ్ళిస్తా, చేతులు వేసుకొని నీకు నచ్చిన కాడికి వెళ్ళిపోతాం. లేవగానే ప్రభువా నన్ను బతికించినందుకు వందనాలయ్యా, నన్ను ఈరోజు కూడా ప్రాణంతో నిలిపినందుకు వందనాలయ్యా అని కనీసం 10 నిమిషాలు మోకాళ్ళు వేసే భారం ఉందా? ఒకవేళ మోకాళ్ళు వేసినా మళ్ళీ నిద్రపోతూనే ఉంటావు. మంచం నుంచి లేచి ముఖం కడుక్కోకుండా 1 గంట సేపు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరన్నా చెప్పండి? ముఖం కడుక్కోకుండా అంటే ముఖం మీద నీళ్లు చల్లుకోకుండా చేస్తారా? ఎవరన్నా చేస్తున్నారా? నేనేమంటానంటే కనీసం 4 వరకు 5 వరకు, కొంతమంది 6 వరకు కూడా పడుకొని లేచి ప్రార్థనలో ఉంటారు. దేవదూతలు వచ్చిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? మరి వచ్చిపోవటం ఏంటండి? 3 గంటల నుంచి 6 గంటల వరకు మన ప్రార్థన మోసకెళ్ళే దేవదూతలు మన దగ్గరే ఉంటాయి. నన్ను వేడుంటావు అప్పుడు కాలోకి వెళ్ళి, చెయ్యకి వెళ్ళి, నీ తలకి వెళ్ళి ప్రశాంతంగా హల్లెలూయా. ఈ చిత్రం చెప్పనా? దేవుడు చూసి 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 వీళ్ళు ఎవరులే, వీళ్ళు బద్దకస్తులే అన్నవాడికి ఒక వాక్యం చెప్పాడు. సామెతలు ఏముంది? ఏముందట? నిద్రమత్తు చినిగిపోయిన సొక్క ఎందుకు వేసుకుంటున్నావు నువ్వు? లేకపోతే వేసుకుంటే పెద్ద విశేషం లేదు. అన్నీ ఉన్నా చిగిరిపోయిన చింపిరి బట్టలు ఎందుకు వేసుకుంటున్నావు అంటే దరిద్రం. వెనకటి కాలంలో పెద్దోళ్ళు చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఎవరికి చెప్తే నచ్చదో. ఆడవాళ్ళు 4ంటికి లేవాలి,
ఎన్నింటికన్నా పడుకో, 4ంటికి లేవాలని చెప్తే వింటరా మాట్లాడరా అమ్మా, వింటరా? లేపరా మీరు? అది అప్పుడు ఇప్పుడు కాదు. కానీ సామెతల గ్రంథంలో పర్టికులర్గా రాయబడింది ఏం తెలుసా? స్త్రీలు తన కుటుంబం అంతా పడుకున్నాక పడుకోవాలట, తన కుటుంబము లేవకు మునిపే లేవాలని సామెతల గ్రంథం 30:31 ఉంది. మనం ఎప్పుడు లేస్తాం? మీ ఆయన లేచి ఇల్లు ఉడిసి వాకిలు ఉడిసి టీ పెట్టి కాఫీ పెట్టి ఇచ్చినాక ఇగో అమ్మాయి లే అంటే కానీ లెగుతావు. ఇది దేవుడి వాక్య నెరవేర్పా? ప్రతిదీ బైబిల్లో ఉందండి. ఆపే ఇలా ఉండొచ్చా అలా ఉండొచ్చా అని నువ్వు ఒకరిని అడుగుతున్నావంటే నువ్వు బైబిల్ చదవవు, నువ్వు దేవుడి మీద ఆధారపడవు. నిజముగా దేవుడిగా ఆరాధించేవాడికి దేవుడు ఏమిటో అర్థమవుతాడు. యోబు తన సర్వము కోల్పోయినా ఆయన ఏమన్నాడు? ఆ స్థాయి భక్తి ఎందుకు రావట్లే మనకి? నేను బాప్తీసం తీసుకొని 10 ఏళ్ళు అయిందని సాక్ష్యం చెప్తావు. ఎవరికి లాభం? నీకేమైనా లాభం ఉందా? నీ బాప్తీసం తీసుకున్న నీ 10 ఏళ్ల జీవితంలో, నీ 10 ఏళ్ల జీవితం నీ సంఘానికి ఏమైనా మేలుందా? నీ 10 ఏళ్ల జీవితంలో నీ వల్ల ఎవరికన్నా పక్కనోడికి మేలు జరిగిందా? యెహోషువ కాలేబులు ఇద్దరు కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క విధానాలను చూసి బట్టలు చింపుకొని అంగలార్చి ఏడుస్తున్నారట. గల కారణం ఏమిటంటే దేవుడు ఇంకా వారికి అర్థమవల, పాలు తేనెలు ప్రవహించే ఆ దేశమును ఇస్తానని చెప్పిన దేవుడు ఖచ్చితంగా మాట తప్పని వాడు గనక ఇచ్చేవాడే. వారిద్దరూ తెచ్చిన సమాచారము మోషేకి అహరోనికి వారందరికీ నచ్చింది. కానీ ఈ 10 మంది తెచ్చిన సమాచారము పాలమును కలవరపెడుతుంది. కొంతమంది సచ్చిన వాళ్ళ దగ్గరికి, బాధల్లో ఉన్న దగ్గరికి, కష్టంలో ఉన్న దగ్గరికి పోయి మాట్లాడుతూ ఉంటారు. మరే పాము గరిచిందని ఎవరైనా చూస్తానికి పోయారనుకో, అప్పుడు మా ఇంట్లో కూడా ఒక రోజున జరుగుడ్డు తాసుపాము కలిసి చచ్చిందంటే ఈ పాము గరిచినడికి ఇంకా భయం ఎక్కువైతే తక్కువైద్దా? మనం పోయి సొల్లు మాటలు సోది మాటలు మాట్లాడతాం. పోయినోడి దగ్గరికి ఏం చెప్పాలి? అమ్మా పాము గరిచిన చాలా మంది బతికారని చెప్పాలా, సచ్చారని చెప్పాలా? మరి బుర్రను పని చేస్తారు, బుర్ర లేకుండా తిరుగుతారు. నాకేం అర్థం కాదు. ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి వచ్చి అలా పడుకోబెడితే, మా దగ్గర కూడా ఒక రోజున యాక్సిడెంట్ దేవుడు కృపను బట్టి ఇలా కాపాడబడింది కానీ అలా చచ్చిపోయారు. అవునా? ఈ లోపల గుండె పాఠమేగా. నేనేమంటానంటే దేవుని వాక్యం వింటున్నటువంటి మనము, దేవుని వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనము దేవుణ్ణి ఆరాధించటం ఎంత ప్రాముఖ్యమో, ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో మనము తెలిసి బతకటం అంత ప్రాముఖ్యం. యెహోషువ కాలేబులు మోషేని వెంబడిస్తూ, మోషేతో జీవిస్తూ, మోషేతో నడుస్తున్నప్పటికీ కూడా దేవుని సన్నిధానంలో ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఏమి చెబుతున్నాడో, ఏమి చేయనై ఉన్నాడో, ఏమి చేసి నెరవేర్చేవాడై ఉన్నాడో వారు ఎరిగి బ్రతికారట. హల్లెలూయా! ఎరిగి బ్రతికారట. మరి మనం మందిరానికి వస్తాం, సహవాసంలో ఉంటాం, దేవుడితో కలిసి నడుస్తూ ఉంటాం. ఎవరికన్నా మంచి మాటలు చెప్పాల్సి వచ్చేటప్పుడు, లేదా మన జీవితంలో కష్టము శ్రమ వచ్చినప్పుడు మనం విశ్వాసం మాటలు పలకం. వాళ్ళైతే ఆకాశంలో ఉన్న మన్నా తిన్నారు, వారైతే పూరేళ్ళు తిన్నారు. మరి మనం ఏం తింటున్నాం? మాట్లాడరే, ఆలోచన రాదు. మనం కూడా ప్రతిరోజు ప్రతి నెల తింటా ఉన్నాం కదా. ఏంటి తింటున్నాం? ఆయన శరీరము. వాళ్ళు ఆకాశంలో మన్నా పూరేళ్ళు తిని పోయారు వాళ్ళు. మరి మనం ప్రతి నెల ఆయన శరీరం, ఆయన రక్తము త్రాగి తింటున్న మనము ఎలా బ్రతుకుతున్నాం సార్? మనం ఎలా బ్రతికేస్తున్నాం? ఏదో దేవుని తెలియని వారులే అన్నట్టుగా వాళ్ళు వెళ్ళిపోయి దండ పెట్టుకొని, దేవుడా భగవంతుడా కాపాడు దండ పెట్టుకొని వెళ్ళిపోయి ఆ తర్వాత లెంపలేసుకొని చెంపలేసుకొని ఆ తర్వాత ఇష్టం వచ్చి జీవించినట్టుగా క్రైస్తవ భక్తి. ఓ మాట చెప్పనా? దేవుణ్ణి దేవుడిగా చూడకుండా, దేవుని మాట ఎంత చేపటికి నమ్మకుండా వారు స్వచిత్తములో బ్రతుకుతున్న వాడెవడు కూడా కానానుకు చేరిన దాఖలు లేదు. ఎందుకంటే అందరూ చచ్చిపోయారు.
ఒక్క మాట అడిగితే మీరు సమాధానం చెప్పండి. యోసేపు లాంటి, యోబు లాంటి శ్రమలే నీకు వస్తే గనక నువ్వు దేవుడితోనే ఉంటావా? మాట్లాడరు, ఒక్కళ్ళు మాట్లాడరే. యోసేపు లాంటి, యోబు లాంటి శ్రమలే వస్తే నీవు నిలవబడతావా? నీవు దేవుడితో నడుస్తావా? మన రాయనతల సంఘంలో ఆయన గారి కోడలు 20 సంవత్సరాలు, 2000లో జన్మించింది, 2021లో 20 సంవత్సరాలకి పెళ్ళైన 7 నెలలకు చనిపోయింది ఆ అమ్మాయి. అందరూ అన్నారట, ఇల్లు కట్టావు, కొత్త ఇల్లు కట్టావు, కలిసి రాలేదు, అది చేసావు, ఇది చేసావు. నేను చెప్పా, ఏది కలిసి రావటం కాదు, ఏది కలవటం కాదు, నీవు నీ కుటుంబంగా దేవుడితో ఆరాధన చేయలేదు కనుక పోయిందంతే. దేవుడు అంటే ఏమిటో నీకు అర్థం అవ్వాలి నాన్న. అసలు దేవుని ఎందుకు వెంబడిస్తున్నావు? గుంతమ కోరికలు తీర్చుకోవడానికైతే యేసయ్య అవసరంలే. అవసరం అంటారా? మాట్లాడరే. మరి ఎందుకు యేసయ్యను ఆరాధించాలంటే ఆయన భూలోకములో ఎవడు చేయలేని మోక్షము, పరలోకమును ఇవ్వగలిగేవాడు, నరకమును తప్పించగలిగేవాడు యేసు అక్కడే. ఆ యేసయ్యను ఆరాధిస్తున్నటువంటి మనము ఎలా ఆరాధన చేయాలి? నిర్లక్ష్యంతో, అజాగ్రత్తతో, అనాలోచనతో, మనకు తెలిసినట్టుగా, మనకు తోచినట్టుగా లోకము, పోకడ, ఆచారం అన్ని తెచ్చిపెట్టి ఇందులో ఆరాధన చేయటమా? క్రైస్తవ సంఘాలకు వస్తూ నడిపించబడుతున్న వాళ్ళు కూడా ఏందో వాస్తువులు చూడటం, ఏంటో మంచి రోజులు చూడటం, ఏంటో ఆ రోజులు ఈ రోజులు, అలాగా ఇలాగా, శనివారం కలిసి రాదు, ఆదివారం కలిసి రాదు, శుక్రవారం కలిసి రాదు, మంగళవారం కలిసి రాదు, ఓ శివ అంటే మంగళవారం ఏంటంట అని మాట్లాడుతూ ఉంటారు. మరి ఎందుకండి ఈ భక్తి? ఇంకా అందుకే ఒక ఆయన రాస్తున్నాడు, జీవించుచున్నావని పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. ఎందుకు అంటే నీవు యేసుతో కలిసి బ్రతికి జీవించి చూపాలి. యేసుతో కలిసి నడవటం అంటే ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా తండ్రికి మహిమ రాని కార్యములు జీవితములో ఉన్నట్లుగా చూశారా? లేవుగా. మరి ఆయన్ని వెంబడిస్తూ, ఆయన రక్తముతో కడగబడుతూ, ఆయన పోలికలో జీవించి ఆయనతో కూడా బ్రతకవలసిన మనము ఎందుకని మార్పులతో జీవిస్తున్నాం? అందుకే కొలసీ రాసిన పత్రికలో అన్నాడు, ఉంటే వెచ్చగా నేను, లేకపోతే నులివెచ్చనగా ఉండకూడదు. దేవుని వాక్యం వింటున్న పిల్లరా, ఇశ్రాయేలు ప్రజలు గోత్రానికి ఒకడు వచ్చి ఆ సమాచారం తెచ్చినప్పుడు, అమ్మో వారిని గెలవాలి, వారిని ఏమాత్రము కూడా చెప్పాలి, వారిని ఏమాత్రము కూడా గెలవలేమండి. మరి ఏం చేస్తావయ్యా? వాళ్ళు మనం చెప్పేస్తారు, మనం పోకూడదు, వాళ్ళు అట్టే చెప్తారు, వాళ్ళు అట్టే మాట్లాడతారు. కొంతమంది అంటారు, పాస్టర్లు అంతే చెప్తారులే. చాలా మంది మాట్లాడిన మాటలు నా చెవుల్లో విన్నాను. పాస్టర్లు అంతే ఏం చెప్తారు నాన్న? డబ్బు కోసం చెప్తారా? ఎవరు చెప్తారో నాకు తెలియదు. డబ్బు కోసమే చెప్పాల్సిన అంటే నాకైతే నోటమాట రాదు. డబ్బు లేకపోయినా నాకు బాధలే, చచ్చిపోవడానికే నేను రెడీ పడ్డాను. డబ్బు కోసమే బతకాలంటే 1000 రూపాయల ఉద్యోగాలు ఎందుకు వదిలిపెట్టి సేవకు వచ్చిను? నువ్వు బతికేది ఎన్నేళ్ళైనా సరే నీ బ్రతుకంతా యోసేపు, యెహోషువ, కాలేబుల్లాగా బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఏం చేస్తారు తెలుసా? దేవునితో సహవాసం చేస్తూ దేవుడితో ఉన్నంతకాలం పరిశుద్ధంగా ఉంటారు. కొద్దిగా ఏదైనా ఎడబాటు వస్తే అన్నీ వదిలిపెడతారు. నేను మాట చెప్పనా, ఈ ఎడబాటే నాన్న నిన్ను ఏదైనా ఆగం చేయటాను. ఏది ఏమైనా సరే మనలో ప్రాణము వేరైనా, ఏందట? మనలో ప్రాణము వేరైనా సరే మనము దేవుణ్ణి వదిలిపెట్టకూడని జీవితమే కలిగి బ్రతకాలి. వారు మాట్లాడే మాటలు, వారు చేసే పద్ధతులను బట్టి వీరికి పిచ్చెక్కిపోయిందండి. పిచ్చెక్కిపోయింది యెహోషువ, కాలేబులకి. ఏమిటి? దేవుడు నేలను రక్తంగా మార్చలేదా? దేవుడు పేలని, వడగండ్లని, మిడతలని ఐగుప్తు జనాంగాన్ని ఏమి చేశారు మీరు కన్నులారా చూడలేదా? చూశారండి.
ఆకలేసినప్పుడు పూరేలెత్తి తినలేదా? తిన్నారండి. దాహం వేసినప్పుడు నీళ్లు లేకపోతే ఆయన బండలో నుంచి ఆయనే నీళ్ళు ఇస్తే తాగలేదా? తాగారండి. ఆయన మేఘము కింద నడవలేదా? నడిచారండి. ఆయన 40 ఏళ్ళు నడిపిస్తేనట చెప్పులు అరిగిపోలేదట, బట్టలు పాతగిల్లిపోలేదట, మురికి పట్టలేదట. ఆయన అంత ఉన్నతముగా నడిపించి, ఆయన అంత అద్భుతకరముగా వారిని పోషించి నడిపించి చేస్తే ఈ రోజున కానానులోకి, ఆయన వాగ్దానం చేసిన కానానులోకి అడుగు పెట్టవలసి చూడమని చెప్పినప్పుడు దేవుని మనస్సు లేకుండా జీవిస్తున్నామంటే ఇన్నేం చేయాలి మరి? దేవుని ఆత్మ లేకుండా జీవిస్తున్నామంటే, దేవుని ఉద్దేశము, దేవుని దర్శనము అర్థం కాకుండా, దేవుడంటే అర్థము కాకుండా ఎలా బ్రతుకుతున్నావు? ఒక మాట చెప్పన, క్రైస్తవుడు ఎలాగుండాలి తెలుసా? ఇతరులకి ఉపయోగపడే మందులాగా ఉండాలి. బెర్క్మెన్స్ గారు పాట రాస్తూ ఆయన చివరి వచనంలో రాస్తాడు, ఒడ్డున చెట్లు విస్తారముగా పండు ఇవ్వాలి దారాలు. ఒడ్డున చెట్లు ఎక్కడా? నీటి ఎవరు ఒడ్డున నాటబడిన 1వ కీర్తనలో రాయబడినట్లుగా నీవు ఒక మందిరములు సహవాసములో నాటబడిన తర్వాత నీ ఫలములు ఇతరుల కొరకే, నీ జీవితము ఇతరుల కొరకు. ఎందుకు? ఆయన ఒక్కడే ఆ ఆకాశమును విడిచిపెట్టి, ఆ మహిమగల దేవుని పట్టణాన్ని విడిచి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే అనేకుల కొరకు తన్ను తాను బలి అర్పణగా అర్పించుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరేమంటున్నాడు, ఏ కాదు వాళ్ళను ఇట్టే చంపి అవతలు బారేస్తాం, అజయమంతా మీరు ఇంటికి వెళ్ళి చదువుకో. దేవుని అద్భుతాలు చూసి, దేవుని ఆశ్చర్యకారాలు చేసి, దేవుని స్వస్థతలు చూసి, దేవుని జీవితం ఎన్నో మేలును చూసి ఈ రోజున నీకు శ్రమ వస్తేనో, బాధ వస్తేనో, కష్టం వస్తేనో దేవునికి విరుద్ధంగా తయారైపోయి దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నామంటే మరి ఏం చెయ్యాలి? అందుకే ఇర్మియా గ్రంథంలో ఆయన అంటున్న మాట ఏమిటి తెలుసా? ఆయన వారి తిరుగుబాటును చూసి నేను చాటైన స్థలములో ఏడుస్తున్నా. ఈ 10 మంది గోత్రకర్తలు తెచ్చిన మాటలకే యెహోషువ కాలేబులకే పిచ్చెక్కి బట్టలు చింపుకొని రోధిస్తూ ఉంటే, నిన్ను నన్ను కానీ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి రక్తం గార్చి నీవు ప్రార్థించినా ప్రార్థించకపోయినా, నువ్వు వాక్యం చదివినా చదవకపోయినా, నీవు దేవుడితో ఉండినా ఉండకపోయినా నిన్ను కాపాడుతూ, క్షేమమిస్తూ, ఆరోగ్యం ఇస్తూ, మేలు చేస్తూ, నీకు కావలసినవన్నీ ఇస్తున్నా దేవునికి వ్యతిరేకంగా లేస్తున్నా నువ్వు ఇంకా వ్యతిరేకంగా మారుతా ఉంటే మరి ఆయన ఏడవకపోతే ఏం చేస్తాడండి? ఏడవకపోతే ఏం చేస్తాడు? ఓ మాట చెప్పనా, దేవుని నమ్మిన వారు దేవుని కొరకు ఎలా ప్రాణత్యాగానికైనా వెనకాడకుండా బతకాల్సింది పోయి ఇంకా నువ్వే దూషిస్తే, ఇంకా నువ్వే వెనకడుగేస్తే, ఇంకా నువ్వు లోకంలోనే జీవిస్తే, ఇంకా లోకుల్లాగానే బతికేస్తే మరి నాశనానికి, నరకానికి జోగుతున్న వాడికి అడ్డుపడేవాడు ఎవడు ఎప్పుడు లెగుస్తాడు? చాలామంది చేసే పనికి మాలిన పనులు చెప్పన, విగ్రహారాధన చేస్తున్న వారిని చూసి దూషిస్తారు, నిందిస్తారు, అవమానిస్తారు. కానీ దేవుడు చెప్పిన పాఠం ఏమిటి, దేవుడు నేర్పిన క్రమం ఏంటి తెలుసా? వారిని చూసి దూషించకూడదు, నిందించకూడదు, అవమానించకూడదు. ఎందుకంటే వారికి తెలియక వారి నేత్రములు మూసుకొని పోయి యుగ సంబంధమైన దేవత వారిని వ్యభిచారము చేయిస్తుంది. కనుక వారు అందులో నుంచి విడిపించబడాలని ఏడవగలగాలి, రోధించగలగాలి. కొన్ని సంఘాలను చూస్తే చాలా బాధేస్తుంది. ఇంకా మేము పాపములో ఉన్నామయ్యా, ఇంకా లోకములో ఉన్నామయ్యా, ఇంకా శాపములో ఉన్నామని ఏడుస్తూ ఉంటారు. నేను అంటాను, దేవుని రక్తము చేత కడగబడిన నీవే ఇంత పాపములో, శాపములో, లోకములో ఉంటే రక్తములో కడగబడకుండా దినదినమునకు వేల సంఖ్యలో, వందల సంఖ్యలో, లక్షల సంఖ్యలో నరకము నిండిపోతూ ఉంటే, నరకానికి జోగుతూ ఉంటే నేను అడుగుతున్నాను, ఒక మాట సమాధానం చెప్పండి ఒక్కసారి. ఇలా ఆలోచన చేయండి, మరి వాళ్ళ కొరకు ఎవరు ఏడుస్తారు?
ఇప్పుడు అందరూ సంతోషంగా ఆనందంగా క్రిస్మస్ పండగ చేస్తున్నారు. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఈ ఏల అనగా మనకు శిశువు పుట్టిన, కుమారుని గ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారం ఉండెను. ఆయనను జన్మదినము అనుభవిస్తున్న మనము, ఆయనను కలిగిన మనము, మన మీద కూడా ఏముందట లేదా? మరి మనం కూడా ఇతరుల రక్షణ కొరకు ప్రయాసపడాల్సింది పోయి, ఇతరుల పాపము చేస్తుంటే వారు అడ్డుపడాల్సింది పోయి, మనమే ఇంకా లోకంలో పాపములో ఉంటే అలాగా? ఈ పూట దేవుని వాక్యం వింటున్నటువంటి మనము అడ్డుపడే వారిగా స్థాయికి చేరాలి. పాపానికి అడ్డుపడిపోవాలి. పడాలా వద్దా? పడాలంటే ఆ స్థాయి భక్తి మనం చేయాలి. దేవుణ్ణి ఏడిపించేవారంగా, దేవుణ్ణి దుఃఖ పెట్టేవారంగా, దేవుణ్ణి మాటికి సిలువ వేసే వారంగానే ఉంటే ఇంకెప్పుడు బిడ్డ నువ్వు దేవుని రాజ్యములకు కొరకు సంపాదికురాలుగా మారేది? యేసుక్రీస్తు ప్రభువారు ఒక క్రమం నేర్పాడు కదా. ఒక దొంగ యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతూ, అంటే శాపగ్రస్తమైన పట్టణము నుంచి దీవెనకరమైన పట్టణానికి చేరాల్సింది పోయి ఆ దీవెనకరమైన పట్టణమును విడిచి శాపగ్రస్త పట్టణమునకు వస్తూ ఉంటే దొంగల చేత కొట్టబడి గాయములు పోయి ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆ దారి గుండట ఎవరెవరు వెళ్ళారట? లేవీయుడు వెళ్ళాడట, పరిసేయుడు కూడా వెళ్ళాడట. కానీ సమరయుడు వెళుతూ చూసి గాయములో పడి రక్తపు మడుగులో పడి ఉండి ఆ ఇబ్బందులు కొలిమిలో ఉన్నవాడిని చూసి ఆయన పిలిచి ఆయన మీద పెట్టుకొని గాయములు కట్టి, ఆ ద్రాక్షరసముతో గాయములు కడిగి ఆ గాయములు కట్టిన తరువాత ఆ గాడిద మీద ఎక్కించుకొని పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ పెట్టి 2 దేనారాలు ఇచ్చి ఆయన అంటాడు, అయ్యా దీనితో వాడిని కాపాడు, వాడిని సమర్థించు, వాడికి మేలు జరిగేటట్టు చేయి, ఒకవేళ ఇంకేమైనా తక్కువైతే మరలా వచ్చినప్పుడు ఇస్తానని ఇంత గొప్ప కార్యం చేశాడే. నేను అడుగుతున్న సమాధానము పిల్లల బహు జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఆ దారి గుండా పరిసేయుడు, ఆ దారి గుండా ఎవరు లేవీయుడు వెళ్ళాడు, ఆ దారి గుండా పరిసేయుడు వెళ్ళాడు. కానీ సమరయుడుకున్న ప్రేమ ఆ లేవీయుడుకు లేదు, పరిసేయుడుకు లేదు. మనం దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నాం? కాలు నొప్పో కడుపు నొప్పో పోవటానికా? దేవుడు అద్భుతం చేశాడనా? ఒక మాట చెప్పనా, ఎవ్వరకు ఇవ్వని భాగ్యం మనకి ఇచ్చాడు కనుక నేను అడుగుతున్నాను, ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు రక్షించబడలేదు. ఏమీ లేని అనామకుల్ని మనని ప్రేమించి రక్షించాడంటే దానికి కృతజ్ఞతగా బ్రతకొద్దా? ఇంకా నువ్వు పాపములోని లోకంలోని జీవిస్తూ ఉంటే మరి పరిపూర్ణ పాపంలో ఉన్న వాడిని లాగేది ఎప్పుడు? నాన్న అడ్డుపడేది ఎప్పుడయ్యా? నీవు మోకాళ్ళేసిన ప్రతిసారి నేను పాపిని అంటే క్రైస్తవుడిగా యేసు రక్తములో కడిగబడి జీవిస్తున్న నేను ఇంకా పరిశుద్ధులుగా బతకాల్సింది పోయి పరిశుద్ధులుగా నీతిమంతులు యథార్థవంతులుగా బ్రతుకుతూ అనేకుల పాపపు చెరలో నుంచి, శాపపు చెరలో నుంచి, మోసపు చెరలో నుంచి, నరకములో నుంచి విడిపించవలసిన భారము బాధ్యత కలిగి బతకాల్సిన నీవే. ఇలాంటి ప్రార్థన, ఇలాంటి జీవితం కలిగి బ్రతుకుతూ ఉంటే మరి యేసయ్య ఎడమకపోతే ఏం చేస్తాడు? ఎప్పుడు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం అంటాడు, ఒక్క పూట తిండి కొరకు. ఏంటట? ఎంత వేదన! తల్లి గర్భములోనే పోరాటం జరిగిందే, తల్లి గర్భములోనే తన తమ్ముడు అది పొందుకోవాలని ఆశపడ్డాడు కదా. జాగ్రత్త పడాల్సింది పోయి, మెలకువ కలిగి ఉండాల్సింది పోయి, ఇది అడుగుతున్నాడు అని దేవుడు నాకు ఇచ్చాడని భయము కలిగి ఉండవలసింది పోయి నా ప్రాణమే పోతా ఉంటే ఈ జ్యేష్ఠతో హక్కు అవసరమా అనుకున్నాడు. కానీ ప్రాణం పోయేవాడికి తిండి అవసరం అన్న సంగతి ఆలోచించాడు.
ప్రియబిడ్డ, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు ఒక్క మాట అడుగుతా, నువ్వు సమాధానం చెప్పు. నీవు బతుకుతున్న బ్రతుకును బట్టి, నీవు జీవిస్తున్న జీవిత క్రియలను బట్టి, నీవు దేవుని దగ్గర పొందుకుంటున్న దాన్ని బట్టి, నీ జీవితంలో ఇతరులకు చెప్తున్న సాక్ష్యాన్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? ఇద్దరు సమాచారాన్ని బట్టి దేవుడు ఆనందిస్తున్నాడు. 10 మంది సమాచారం వాళ్ళ ఏచ్ఛలను బట్టి, వారి క్రియలను బట్టి ఆయన చాటైన స్థలంలో ఏడుస్తున్నాడు. ఆయనకి చేతులు ఎట్టొస్తాయి సార్? ఎట్లొస్తాయి చేతులు? ఆయన రూపములో, ఆయన పోలికలో ఆయనే చేసుకొని వారిని ఆయనే చంపేయాలంటే మనసు వస్తుందా? వేదన చెందడా? దుఃఖం చెందడా? మన కొరకు ఎవడు చేయడు. నీ భర్త అయినా, నీ భార్య అయినా, నీ పిల్లలైనా, ఎవరైనా సరే నీ కొరకు అంత త్యాగం చేయలేరు. మాటలు చెప్తారు అంతే. ఇస్తే పావులు పరకో ఇస్తారు, కానీ తన ప్రాణాన్ని, తన రక్తాన్ని పూర్తిగా ఇవ్వగలిగింది యేసు అక్కడే. ఆ దేవుడికి నమ్మకంగా బతకాల్సింది పోయి ఇంకా లోకము, దాని ఆశలు, లోకము ఈ విధానంలో బతికేస్తా ఉంటే మరి ఆయన ఏం చెయ్యాలి? చిల్లి చిల్లి విషయాలకు కూడా దేవుణ్ణి వదిలేస్తా ఉంటే, దేవుణ్ణి పక్కన పెట్టేస్తా ఉంటే, ఒక మాట అడుగుతా, సమాధానం చెప్పు. దేవుడు మన్ని నమ్మి ఎక్కడైనా యోగులాగా ఎవరితో ఛాలెంజ్ చేయాల్సి వస్తే నీ దగ్గర నీ క్యారెక్టర్ ఉందా? సాతానుతో చెప్పాడు, ఆయన ప్రాణం తప్పనిచ్చి నువ్వేమన్నా చేసుకో, నాకేం ఇబ్బంది లేదు అన్నాడా లేదా? బైబిల్లో ఉందా లేదా? చెప్పాలి, సమాధానం ఉందా లేదా? ఉంది. ఒకవేళ నిన్ను నన్ను నమ్మి దేవుడు గనక అట్లాంటి సెలవిస్తే మనం నిలబడతామా? నిలబడే స్థాయి ఉందా మన దగ్గర? దేవుని ఎరగని వారు ఇంకా లోకంలో ఉన్నారంటే ఆయన ఏడుస్తున్నాడు అనుకో, లెక్క పత్రం ఉంది నానా. కానీ దేవుని ఎరిగిన నీవే ఇంకా దేవుని పరిపూర్ణంగా తెలుసుకోలేని వాడిగా ఉన్నావు. దేవుని నీకు అర్థం అవ్వలేదు, దేవుని దర్శనం అర్థం అవ్వలేదు, దేవుని ఆలోచన అర్థం అవ్వలేదు, దేవుని మనసు అంతకన్నా అర్థం అవ్వలేదు అంటే మరి నిన్ను బట్టి ఇక ఏడవకపోతే ఏం చేస్తాడు ఆయన? వీరికి బుర్ర ఎక్కడ లేదంటే ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చేసరికల్లా ముందు ఎర్ర సముద్రం ఉంది, వెనకాల ఐగుప్తు సైన్యం ఉంది, మధ్యలో ఇశ్రాయేలు ప్రజలు ఉంటే, చూడండి జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ ఇద్దరి మధ్యలో ఉన్న వీరు సనుగుతూ గొనుగుతూ ఆ వేదన చెందుతుంటే మోషే మీద ఇక్కడ తీసుకొచ్చి మమ్మల్ని చంపేయాలనుకున్నావా, ఐగుప్తులో ఉంచిన బాగుండు కదా అని అంటే, అక్కడ దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చింది ఎవరి కొరకు? మనం అంటాము ఇశ్రాయేలు ప్రజల కొరకు అంటాను. నేనంటాను వారి కొరకు కాదు, వారిని వెంబడిస్తున్న శత్రువుని లేకుండా చేయాలి. దేవుడు తీసుకెళ్ళాలంటే అరచేతులు నేల నుంచి సముద్రం చవతలు తీసుకోబడా? తీసుకెళ్తాడు సార్. ఎందుకు సముద్రాన్ని చీల్చాడు, నేలను గోడగా కట్టాడంటే వాళ్ళు వస్తారు సార్, వీళ్ళు భయపడుతున్నారు, వీళ్ళు భీతి చెందుతున్నారు, అయ్యో వచ్చేసారు మమ్మల్ని చంపి అతను భయపడతా ఉంటే ఈ భయం పోగొడటానికి, నేనున్నాను చెప్పడానికి, శత్రువుల గుండెలో భయం పుట్టించటానికి ఎర్ర సముద్రాన్ని చీల్చి పారేశాడు. వారిని అందులో నడిపించేశాడు. శత్రువులు అందరూ మధ్యలోకి వచ్చేసారు. సముద్రం ఒకటైపోయింది. దెబ్బకి ఈ రోజు వరకు కూడా ఎముకలు అక్కడ మిగిలిపోయాయి. దేవుడు నీ కొరకు ఎర్ర సముద్రాన్ని చీలుస్తాడు. దేవుడు నీ కొరకు ఆకాశాన్ని చీలుస్తాడు. మరి అంత చేసిన దేవుడి కొరకు నువ్వేం చేస్తున్నావు? ఒక పాపములో ఉన్నవాడి కొరకు అడ్డుపడగలిగే స్థాయి నీ దగ్గర ఉందా లేదా? కొన్ని స్థలాలు చూస్తే మనకు అసలు నిద్ర పట్టకూడదు, ఏడుపు ఆగకూడదు. ప్రభువా, నేనైతే రక్షించబడ్డానయ్యా, నా తోటి వారు ఇంకా లోకంలో నరకంలో ఉన్నారయ్యా, వాళ్ళని కాపాడు, వాళ్ళని క్షమించు, వాళ్ళని రక్షించు. ఓ మాట అడుగుతా, మీరు అందరూ నా వైపు చూస్తూ సమాధానం చెప్పండి. నీ కొరకు ఎవరో ఒకరు ప్రార్థన చేస్తే ఈరోజు రక్షించబడింది, అవునా కాదా? నీ కొరకు ఎవరో ఒకరు అడ్డుపడితేనే ఈరోజు నువ్వు క్షేమంగా ఉంది. మరి నీ వల్ల ఎవరికి క్షేమం ఉందా?
నీ వల్ల ఎవరికైనా నెమ్మది, సమాధానం, సంతోషం, ఆనందం ఉందంటారా? ఏమిటి? నువ్వు అన్నీ సంపాదించి సౌలతగా పెడితే సంతోషం కాదు నాన్న. నీకేమున్నా లేకపోయినా నీవు పరిశుద్ధత కలిగి ఇతరులను రక్షణలోనికి నడిపించే స్థాయి నీలోనికి రావాలి. మోషే మాధ్యము గలవాడు, అనగా నత్తి గలవాడు. మోషేకి సామర్థ్యము లేనివాడు. మోషేని పిలిచినప్పుడు మోషే అంటాడు, అది నా వల్ల ఏది కాదు, నేను మాట్లాడలేను, నా వల్ల ఏ పని కాదు. మా అన్నున్నాడు, ఆయన ఎన్నుకో, ఆయన పిలుచుకోనంటే దేవుడు అంటాడు, ఆయన్ని కాదు నిన్నే పిలుస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నిన్నేరయ్యా, వాళ్ళం కాదు, నిన్నే. మరి ఇప్పుడు ఏమంటావు? ఓ మాట చెప్పనా? మోషే అక్కడ నిర్గమాకాండం 32:10 నుంచి చదవగలిగితే ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అక్కడ రాసినటువంటి 10వ వచనం చదవండి త్వరగా. 32:10 నిర్గమ 32:10. ఊరకుండుము, చాలు. అక్కడ ఒక విలువైన త్యాగభరితమైన మాట అంటాడు. ఏమని తెలుసా? నా పేరు జీవ గ్రంథములో నుంచి. అయ్యా, హలో, నీవు గినకాలను చంపేయాలనుకుంటున్నావు, నీ కోపం వాళ్ళ మీదకి వచ్చింది, కరెక్టే, కాదనట్లే. నా పిల్లల్ని బహుగా దీవిస్తానంటున్నావు, నా పిల్లలకి ఆ దేశం ఇస్తున్నావు, ఓకే, రైట్, మంచిదే. ఇట్లా మాట్లాడితే మనం ఎగిరి గంతేమా వేస్తామా? మాట్లాడండి, ఎగిరి గంతేస్తాం. మోషే తప్పుకో, వాళ్ళందరూ చంపేస్తానయ్యా, నీకు ఇచ్చేస్తాను ఆ దేశం, నీ పిల్లలకి ఇచ్చేస్తానంటే మనం ఏం చేస్తాం? సూపర్ సార్, దేవుడు సూపర్ అంటాం. కానీ మోషే మనసు అది కాదు. అప్పుడు మాట్లాడటానికి రమ్మంటే నెత్తిగలవని అంటున్నాడు. ఇప్పుడు దేవుడితోనే మాట్లాడుతున్నాడు. మోషేను చూసి దేవుడు సంతోషిస్తున్నాడు. నిన్ను నన్ను చూసి దేవుడు ఏం చేస్తున్నాడు? దేవునికి దుఃఖం వచ్చి అన్నాడు, మోషే నువ్వు తప్పుకో, చంపేస్తానంటే దేవుడు మరి ఆ సమయంలో దుఃఖంతో ఉన్నాడో లేదో కానీ మోషే అంటున్నాడు, నీ కోపం రావడం తప్పేం లేదు, నువ్వు చంపాలనుకోవడం తప్పేం లేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు వ్యతిరేకించారు, తిరగబడుతున్నారు, తప్పేం లేదు. కానీ నేను అంటున్నాను, వారిని చంపమాకయ్యా, వారి కొరకు అవసరమైతే నా పేరు జీవనం తీసేయి, నన్ను నరకానికి పంపించేయి, నన్ను తీసిపడేసిన బాధ లేదు, కానీ వారందరినీ మాత్రం కాపాడమంటున్నాడు. కేవలం దేవుని కర్రను చేతికిచ్చి 6 లక్షల కాల్బలమును నడిపించడానికి నాయకుడిగా పంపించిన ఒక్క మోషేనే ఇంత చేస్తే, ప్రతి నెల ఆయన శరీరం రక్తము త్రాగి తిని ఆయన మేలులు అనుభవిస్తూ ఆయనతోనే జీవిస్తూ ఆయన స్వరూపంలోకి మార్చబడవలసిన నీవు అడ్డుపడేవాడిగా లేకపోతున్నావంటే, బట్టలు చింపుకునేవాడిగా లేకపోతున్నావంటే, నీ కన్నులను జలమయంగా నీ తలను జలమయంగా మార్చుకోలేకపోతున్నావంటే, నీ కళ్ళను గువ్వ కళ్ళ వలె మార్చుకోలేకపోతున్నావు అంటే, కన్నీటితో మార్చుకోలేకపోతున్నావంటే, మోకాళ్ళు వస్తే నీకు ఏడుపు రావట్లేదంటే, అసలు నీకు ఎక్కడ ఏ క్రైస్తవ జీవితం, నీ ఏ స్థాయి ఉంది నీ భక్తి? ఈ పూట దేవుని వాక్యము చేత దేవుడు పిలుస్తున్నటువంటి మాట, నీకు ఇస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏం తెలుసా? ఇతరుల కొరకు నీ అడ్డుపడాలి. వెనక్కెళ్ళేవాడు, పడిపోయేవాడు, జోగుతున్నవాడు, నరకానికి వెళుతున్నవాడి కోసం నీ అడ్డుపడాలి. నిన్ను నమ్మి నన్ను నమ్మి ఆయన రక్షణ నీకు నాకు ఉచితంగా ఇచ్చాడు. ఉచితంగా ఇచ్చిన దాన్ని ఇతరుల రక్షణ కొరకు నీవు ఆయన సన్నిధానంలో అనేకుల కొరకు అడ్డుపడగలిగే స్థాయిలోనికి రావాలి. నీకెంతసేపటికి నీ ఇల్లు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ భార్య, నీ భర్త, నీ తండ్రి, నీ అన్న, నీ అక్క, నీ చెల్లి, ఎంతసేపు నీవేనా? నువ్వు బ్రతికిన బ్రతుకులో దేవుని కొరకు ఎన్ని దినాలు ఇచ్చి ఉంటావు? అందరూ దశమ భాగాలు ఇస్తారు, అందరూ సమయానికే వస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ నీ కాలంలో కూడా దశమ భాగం దేవుడికి ఇవ్వాలి తెలుసా? నువ్వు 70 ఏళ్ళు బతికితే ఎన్ని దినాలు దేవునికి ఇచ్చావు? ఎవరైనా ఇస్తారా? ఇది
నా ప్రార్థనకు వెళ్దారని అంటే లేదులేండి అయ్యా, సుఖమరిగిన వాళ్ళకి దేవుని మనసు అర్థం కాదు. దేవుని స్వభావం రావాలి నీ లోపలికి, దేవుని మనసు రావాలి నీ లోపలికి. యెహోషువ కాలేబులు ఇద్దరు కూడా వారు చూడండి, ఆ కానానికి వెళ్ళిన తరువాత ఎక్కువ భూమి ఇద్దరికి ఇవ్వబడింది, యెహోషువ కాలేబులకు. ఎందుకు? వారు ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడలే, వారు ఎంతసేపటికి వాళ్ళ కొరకు సంపాదించుకోవడానికి ఇష్టపడలే, వారు కూర్చుకోవడానికి ఇష్టపడలే. ఎంతసేపు ఇశ్రాయేలు ప్రజలను దేవుని సన్నిధిలో నడిపించాలి, కానాలకు చేర్చాలి, వారికి అప్పగించిన భూభాగం ఇవ్వాలి, దేవుడు ఏది ఇవ్వమన్నాడు అది ఇవ్వాలని ప్రయాసపడి వాళ్ళ కొరకు కాకుండా వారు దేవుడు అప్పగించిన పని మీద లక్ష్యము కలిగి మనసు కలిగి బ్రతికి జీవించారు కనుక చివరికి కానానికి వెళ్ళిన తర్వాత కాలేబు యెహోషువను నాయకుడిగా చేశాడు, కాలేబుకు స్థలం ఇచ్చాడు. వాళ్ళు తరతరములకు దీవెనగా మారిపోయారు. మనం ఎంతసేపు ఈ లోకంలో ఈ పూట రేపు ఎల్లుండి ఉండే దాని కొరకు ప్రాకులాడుతున్నాం. ఒక్కోసారి ధనం కొరకు, ఒక్కోసారి మన పరిస్థితులు మార్చుకోవడానికి ప్రయాసపడుతూ మనము దేవుణ్ణి కూడా వదిలిపెడుతున్నాం, ప్రక్కన పెట్టేస్తున్నాం. మనము లోకంలో కలిసిపోతా ఉంటే మరి లోకంలో ఉన్నవాడి కొరకు ఇంకెవడు చేతులు ఎత్తుతాడు? మోసే చేతులు ఎత్తుతూ ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. ఓ మాట్లాడు కదా, ఓ మాట చెప్పనా, నీ ఇంటికి ఉత్తర దక్షిణ తూర్పు పడమర ఉన్న వాళ్ళ కోసం కనీసం రోజుకు ఒక పావు గంట అయిన చేతులు ఎత్తు బిడ్డ. నీ వెత్తుతున్న చేతుల్ని బట్టి అయిన వాడిని కనికరిస్తాడుగా. క్రైస్తవ భక్తి అంటే నీకు సమకూర్చుకోవడం. బంగారం సంపాదించినా, డబ్బు సంపాదించినా, ఇల్లు సంపాదించినా, వాకిలి సంపాదించినా, ఏమి సంపాదించినా నీ లోకములు శిథిలమైపోతాయి. కానీ దేవుని మనసు కలిగి యెహోషువ కాలేబుల వలె నీవు అడ్డుపడగలిగితే ఈ కృప రేపు పరలోక రాజ్యములో బల నమ్మకమైన మంచి దాసులని గుంపులోకి చేర్చబడతావు. పరలోకములో బహుమానం ఎక్కువైపోద్ది, పరలోకములో జీవవృక్ష ఫలములు ఎక్కువైపోతాయి, పరలోకములో సింహాసనం ఇచ్చేస్తాడు, పరలోకములో కిరీటం ఇస్తాడు. ఒక మాట అడగనా, ఒక మాట చెప్పనా మీకు? ఎంతసేపు ఈ అయ్యా అంటం కంటే ఎంతసేపు అయినా రక్షించయ్యని ప్రార్థన చేస్తూ ఉండు. నీ ఫలం ఇక్కడ కాదు అక్కడ అధికమైపోతుంది. పరలోకం వెళ్ళిన తర్వాత అసలు ఏముందంటే ఏమీ లేదయ్యా, నాకు అసలు బహుమానమే లేదా. ఎందుకుంటుంది బహుమానం? 10 రోజులు భక్తిగా ఉండి 11వ రోజు పాపములో ఉండి, 10 రోజులు భక్తిగా ఉండి 11వ రోజు లోకంలో ఉండి, 10 రోజులు భక్తిగా ఉండి 11వ రోజున లోక సహవాసాలు చేస్తూ ఉంటే దేవుడు నీకు ఎలా బహుమానం ఇస్తున్నానా? దేవుడు ఈ పూట మీ యొద్ద నుంచి కోరుకునేది ఏం తెలుసా? నరకములోనికి లాగినట్టుగా లాగి ఒక మూలలో ఉంచాలని కాదు నాన్న, పరలోకంలో ఎవ్వడికి ఇవ్వని బహుమానం నీకు ఇవ్వాలని. దేవుడిని అంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడిని అంతగా కోరుకుంటున్నాడు. నువ్వేం చేస్తున్నావు? ఆయనకి దూరం అయిపోతున్నావు, ఆయన నుంచి వేరైపోతున్నావు. దేవుని సన్నిధానంలో వాక్యం ఎత్తున్నటువంటి మనము, వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనము, నీవు దేవునికి దూరం అయిపోతున్నావు. దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనము, వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనము. నత్తిగలవాడను నేను మాట్లాడలేదు, నాకు శాపకరన్న వాడేమో నా పేరు జీవగ్రంథము నుంచి తీసేయి, లేకపోతే వాడిని కాపాడి అంటున్నాడు. హల్లెలూయా. చేతగాని వాడిని, పనికి రాని వాడిని, ఎన్నిక లేని వాడిని ఎన్నికొచ్చి పనికి వచ్చేవాడిగా దేవుడే చేస్తా ఉంటే
దేవుని మేలుల చేత తృప్తి పొందుతూ దేవుని కొరకు జీవించాలని మనసు లేకుండా బ్రతికేస్తున్నావంటే ఎంత ధైర్యం ఉంది అసలు నీకు? దేవుడు ఆ సొదొమ గొమొర్రాకు వెళ్ళకోకుండా అబ్రహాము దగ్గరకు వచ్చాడు. ఎక్కడికి వచ్చాడట చెప్పాలి? ఎందుకు వచ్చిండు? దేవుని గుండెంత బాధ వేదన ఎందుకు తెలుసా? సొదొమ గొమొర్రా పాపముతో నిలిచిపోయింది, పాపములో సహవాసం చేస్తుంది, పాపముతో జోగుతుంది. దాన్ని నాశనము చేయడానికి వస్తా ఆయన అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. ఎందుకో తెలుసా? అబ్రహాము దగ్గరికి వెళ్ళి, అబ్రహామా నీకు చెప్పకుండా మానేదనా సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి వచ్చాను. అబ్రహాం ఏం చేశాడు? అవునా ప్రభా, చంపేయ్ చంపేయ్. ఒకడు నాశనం అయితే ఇష్టపడతావు, ఒకడు పాడైపోతే సంతోషించి ఎగిరి గంతులేస్తాం. కానీ క్రైస్తవుడు కొనవలసిన లక్షణం ఏం తెలుసా? ఒకడు పాడైపోతుంటే దుఃఖపడాలి, వేదన పడాలి, బాధపడాలి, సంతోషపడకూడదు. ఎప్పుడైతే అబ్రహాముకు చెప్పాడో అబ్రహాం ఏం చేశాడు? చికెన్ మనం తెచ్చుకొని తిరిగి పడుకున్నాడా? అబ్బా దేవుడు వచ్చేసాడు, దేవదూతలు వచ్చేసిన వాళ్ళకి భోజనం పెట్టేశాం, నాకు వాగ్దానం వచ్చేసిన వాగ్దాన పుత్రుడు వస్తాడు హ్యాపీ అన్నాడా? అల్లా వెంటనే దేవుడి సన్నిధిలోకి వచ్చేసి అన్నాడు, అయ్యా నా ప్రాణం తీయకపోతే ఒకసారి తెగించి మాట్లాడుతున్నాను, 10 మంది ఉన్నా, 20 మంది ఉన్నా, 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడతావా? ఏ పట్టణం కొరకు ప్రయాసపడుతున్నాడు? నీకున్నా మనసు? అసలు ప్రతి క్రైస్తవుడు ఒక కష్టం ఉండాలి. ఏం తెలుసా? నేను ఎంత అడుగు పెడితే ఆ ఇల్లుకు యేసు సొంతం అవ్వాలి. ఆ క్రైస్తవుడు ఏమైనా పని చేసినవా? సొల్లు సోదే రకరకాల మాటలు చెప్పి గబగబా పట్టుకొచ్చి ఏదో చేసి బాప్టిజం ఇచ్చి నేను రక్షించబడాలంటే ఇలాంటి వాళ్ళు ఒకసారి గాలి వాళ్ళతో కొట్టుకుపోతారు, కొట్టుకుపోతారు. నిలబడతారా? ప్రాణ త్యాగానికైనా ఘనకాలని స్థాయి రావాలి. హల్లెలూయా. నువ్వు చచ్చిపోతావు, నేను చచ్చిపోయినా బాగా వాళ్ళు తీసేయి, వాళ్ళు మాత్రం సాగుపడతారు. హల్లెలూయా. నీ దగ్గర మా ఇంటికాడ పిలుచులే బాబా అని. దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనము, వాక్యం నేర్చుకుంటున్నటువంటి మనము, అబ్రహాము లోతు కుటుంబం కొరకు అడ్డుపడ్డాడు. అబ్రహాము అప్పటి వరకు లోతు, అందుకే 50 మంది 40 మంది అన్నాడు. అంటే ఒకవేళ లోతు వెళ్ళిన తరువాత ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మందితో ఉన్నాడేమో, 40 మందితో ఉన్నాడేమో, కొంతమంది నరకము నుంచి లాగాడేమో. ఆలోచనతో చెప్తున్నాడు. చివరికి తాను, తన భార్య, తన బిడ్డలు కూడా నష్టులైపోయారు. నువ్వు దేవుడితో సహవాసం చేస్తా, దేవుడితో బ్రతుకుతా, దేవుడు మేలు అనుభవిస్తా, జీవించవలసిన నీవు ఏ స్థాయిలో ఉన్నా తెలుసా? సంఖ్యాకాండం 16వ అధ్యాయం అంటే ఇంటికి చదువుకోండి. 16వ అధ్యాయం 40 ఆలోచన నుంచి అక్కడ ఏం చేస్తున్నా? మృతులకు సజీవులకు మధ్యలో ఆహారం ధూపార్తి చేత పట్టుకొని నిలబడ్డాడు. చచ్చిపోయిన శవం దగ్గరికే రాము. అప్పటిదాకా అమ్మ, నాన్న, అక్క, మామ, చెల్లి, అక్క, బావ అంటాం. చచ్చిపోతే దగ్గర కూడా పో. కానీ అహరోను ఎక్కడ ఉన్నాడట? మృతులకు సజీవులకు మధ్యలో నిలవబడి. అంటే అర్థం ఏంటి? చచ్చిన వారు అంటే పాపములో ఉన్నవారికి, సజీవులు అంటే సంఘముతో సహవాసం ఉన్నవాడిగా ఉండాలి. నువ్వు మధ్యలో నిలబడాలా? చెప్పాలి, ప్రభువా నన్ను
బట్టి అయినా వాళ్ళని కాపాడని చెప్పగలగాలి. ప్రభువా నన్ను బట్టి కాదులే కానీ వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళ భక్తి నన్ను కాపాడు అంటే మరి నీ భక్తి ఏమైంది? నీ భక్తి ఏమైంది? నీ విశ్వాసం ఏమైంది? చాలా మంది చెప్పే సాక్ష్యాలు ఏమంటుందంటే, అయ్యా మమ్మల్ని చూడమాకండి, దేవుని చూడండి. నేను చూడకపోతే ఎవరిని చూడాలి? దేవుని చూడాలి. దేవుడు ఎట్లా కనబడతాడు? డైరెక్ట్గా కనబడతాడా? చాలా మంది అంటారు యేసయ్య తెల్లని బట్టలు వేసుకొని ఉరికి కర్ర పట్టుకొని గొర్రెల కాపర్లాగా వస్తానంటారు. నేను అంటాను గొర్రెల కాపర్లాగా వస్తానని బైబిల్ చెప్పింది కానీ నువ్వు చెప్తున్నా కదా విశేషం కాదు. నిన్ను చూస్తే యేసు కనబడాలి. ఎవరిని చూస్తే మాట్లాడే, ఎవరిని చూస్తే ఉందా? ఆ మృతులకి సజీవుల మధ్యలో నిలవబడిన అహరోను ఒక సమయం వచ్చేసరికల్లా, మోషే లేకపోయేసరికల్లా ఇప్పుడు మమ్మల్ని నడిపించేవాడు లేడయ్యా అంటే బంగారం తీసుకొని దూడం తయారు చేద్దాం. ఏమన్నాడు? దూడం తయారు చేద్దాం అంటే మోషే లేకపోయేసరికల్లా నీవు దేవుని వదిలిపెట్టేసి, దేవుని స్థాయిని వదిలిపెట్టి, దేవుని నడిపించి వదిలిపెట్టి ఆ లోకములోకి వెళ్ళిపోతావా? పాపములోకి వెళ్ళిపోతావా? దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనము ఎవరు నీకు సహవాసం ఉన్నా లేకపోయినా యేసుతో నీకు సహవాసము నిలిచి ఉండాలి. సహవాసములో కొనసాగించబడాలి. సహవాసములో ముందుకు పరుగులెత్తాలి. ఎలాగా? ఒక్కొక్క మెట్టు ఎక్కాలి, ఒక్కొక్క మెట్టు దిగజారిపోకూడదు. అహరోను మృతులకు సజీవులకు మధ్యలో నిలబడ్డాడు. అదే అహరోను మోసే సీనాయి పర్వతం నుంచి రాకపోయేసరికల్లా బంగారం తెచ్చుకోండి అయ్యా మీకు దూడ తయారు చేస్తాను. ఈ దూడ తయారు చేసినందుకు అహరోను అజ్ఞానాన్ని బట్టి 3,000 మంది చచ్చిపోయారు. బతికారా? ఏ గుంపులో ఉన్నావు? ఏ స్థితిలో ఉన్నావు? అందరిలాగా గుడికి వచ్చి మందిరానికి వచ్చి బైబిల్ పట్టుకొని ప్రార్థన చేసి పాటలు పాడి ఆనందం చేసి మళ్ళా ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా బతికేయచ్చు అనుకుంటే కాదు. దినదినము అంటాడు. అందుకే అంటాడు యోహాను రాసిన పత్రికల్లో 3వ పత్రికలో అంటే ఒక మాట అంటాడు. ఆయన ఏమంటాడు తెలుసా? ఆయన రాయబడినటువంటి మొదటి యోహాను రాసిన పత్రిక 3వ పత్రిక మొదటి యోహాను రాసిన పత్రికలో అంటాడు ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారం నీవు అన్ని విషయములో ఏమయ్యాలి? ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు మొదట 3వ చదువుగా 3వ రాసిన పత్రిక చూడండి ఒకసారి. చివరిలో కొంతమందికి బైబిల్ తెలిసి వచ్చి కూడా బైబిల్ తిరగేయకుండా చదువుతున్నా. ఇంత బాధ మీద నాయన మీకు 3వ రాసిన పత్రిక 2వ వచనంలో ఉంది అక్కడ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుతున్నాను. హల్లెలూయా. అందరూ హల్లెలూయా హల్లెలూయా. అన్ని విషయంలో వర్ధిల్లాలి, అన్ని విషయంలో కట్టబడాలి, అన్ని విషయంలో నడిపించబడాలి. ఉందంటారా? మరి చాలా మంది సాక్ష్యం చెప్తారు. నేనండి ఒకప్పుడు అండి అసలు నేను ప్రార్థన చేస్తే అసలు తలకిందులేదు. మరి ఇప్పుడు ఎందుకు కావట్లే? అప్పుడున్న దేవుడు ఇప్పుడు కాదా? అప్పుడు నడిపించే దేవుడు ఇప్పుడు నడిపించట్లేదా? అప్పుడు తోడుగిన దేవుడు ఇప్పుడు తోడుగా లేదా? ముగింపులోకి వస్తున్నాం. 5 నిమిషాలు ముగించేస్తాయి. ఇంకా నేను
అహరోను మృతులకి సజీవులకి మధ్య నిలబడ్డాడు. అదే అహరోను 3000 మంది చచ్చిపోవడానికి కూడా కారణమయ్యాడు. నేను అడుగుతున్నాను, నువ్వు ఒకరిని బ్రతికిస్తున్నావా, ఒకరిని చంపేస్తున్నావా? విషయం తెలుసా? నీ క్రియలు నేను ఎరుగుతున్నాను. నీకు ఇంకా అర్థం అని చెప్తున్నామా? యేసయ్య దగ్గర ఒక సీసీ కెమెరా ఉంది, ఉందా లేదా? ఏది చెప్పండి. ఉంటే చదువు ఆ మాట. ఉందని తెలుసు కానీ మరి రిఫరెన్స్ మాకేం తెలుసు? మరి కేజీ మటన్ ఎంతో తెలుసు, కేజీ చికెన్ ఎంతో తెలుసు, ఒక తులం బంగారం ఎంతో తెలుసు, 1000 రూపాయలు 1,00,000 రూపాయలు వడ్డీకి నిప్తే తెలుసు, వడ్డీకి ఈగం తెలుసు, కానీ దేవుడు వాక్యం మాత్రం తెలియదు. సైతాన్ వాడి తెలుసు. 33వ కీర్తన 13వ వచనం చదవాయా? యెహోవా ఆకాశంలో నుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులను దృష్టించుచున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏం చేస్తున్నాడట? మాట్లాడు అందరూ చెప్పండి. ఆయన నరులను ఎందుకు దృష్టి పెట్టినాడు? కెమెరా. నేను 4 గదుల మధ్యలో ఉన్నాను, ఎవరు నన్ను చూసిదరా? యెహోవా చూచాను. అరణ్యంలో ఉండను, అరణ్యంలో కూడా చూశాను. సముద్రంలో ఉండను, సముద్రంలో కూడా. అందుకే దావీదు అంటున్నాడు, నేను ఆకాశములకి ఎక్కిన అక్కడను ఉన్నావు, జలముల కిందకి వెళ్ళిన అక్కడను ఉన్నావు, పాతాళములోకి వెళ్ళను. దావీదు అన్నాడా? కొరాహ కుమారులు అన్నారా? కొరాహ కుమారులు అన్నాడు. దావీదా? కొరాహ కుమారులా? దావీదేనా? ఎక్కడికి వెళితే అక్కడే ఉన్నావు. నువ్వు ఉన్నావా లేవా? నీవు లేని స్థలం ఏదయ్యా? పాడుతూ ఉంటారు పాట, నీవు లేని. పాడండి ఒకసారి ఆ పాట. అరణ్యలో పాడాలి, అందరూ పాడాలి. అక్కడ ఏమలేరట? మరి దేవుడుతున్న భయం భక్తిలో ఏమన్నా వేసారేస్తున్నారు ఎందుకు? పాత్రం వేసారట మమ్మల్ని. మారే మిమ్మల్ని గద్దించకపోతే, మిమ్మల్ని గాడిలో పెట్టకపోతే దేవుడు రేపు నన్ను వదిలిపెట్టడు, నాకు కూడా తాట తీస్తాడు. పాస్టర్ అయినా తీసుకెళ్ళి నాకు కుర్చీ ఎత్తడా? రాయా పాస్టర్ రా మంచి సేవ చేయడం కుర్చీ ఎత్తాడు, తీసవతల పారేస్తాడు. చాలా మంది భ్రమపడుతూ ఉంటారు, పాస్టర్ గారు పాస్టర్ గారు రా, ఓకే పాస్టర్ గారు గౌరవించి మంచిదే కాదనట్లే, అని పాస్టర్ గారికి డబల్ లెక్క ఉంది. ఎంత ఉంది? డబల్ ఉంది. జాగ్రత్త. కొంతమంది విశ్వాసులకి జ్ఞానం అతి ఎక్కువైతే ఉన్నాడు, పాస్టర్ గారికి ఏంట్రా, పాస్టర్ గారికి డబల్ ఉంది, మనకు సింగిలే, పాస్టర్ గారి డబల్. ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం మనము అన్ని విషయం. ఇప్పుడు సమాధానం మీరు చెప్పాలి, నేను ప్రశ్నిస్తా. మీరు అన్ని విషయంలో వర్ధిల్లారా? ఇప్పటికీ గుండి పెట్టుకోవడమే రాకపోతే అన్ని విషయంలో ఎప్పుడు వర్ధిల్లుతాం మనం? 100 సార్లు. అన్ని విషయంలో వర్ధిల్లాలి. వర్ధిల్లాలా వద్దా? చెప్పండి గట్టిగా. వర్ధిల్లాలా వద్దా? నోరు కాసుకోమని బైబిల్ చెప్తుంది, కాసుకుంటున్నావా? మనసును కాసుకోమని బైబిల్ చెప్తుంది, కాసుకుంటున్నావా? మన ఆలోచనల్ని కాపాడుకోమంటుంది, కాపాడుకుంటున్నావా? లోకానికి దాని ఏడ్చులకు దూరంగా ఉండమంటుంది, ఆ పని జోగించే కర్తలకు కార్యాలకు దూరంగా ఉండమంటుంది. ఉంటున్నావా? చెప్పమంటే నోటి మాటలు పెద్ద 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 రెఫరెన్స్లు చెప్పేస్తాం, వాక్యాలు చెప్పేస్తాం, బతికేల మాటలు చెప్పేస్తాం. మన దగ్గరకు వచ్చేసరికి ఏమవుతుంది? సున్నా. మనకి ఎందుకు బతికేది? ఒక్కసారి కనుక ఏదైనా చేయగలం, ఆ భూమిలో నడితే ఏదైనా కర్ర దానికి సపోర్ట్ పెడితే ఏం చేస్తుంది తెలుసా? 10 రోజులు మొత్తం అల్లుకుపోతే కర్ర కనపడకుండా అయిపోద్ది. అందుకే యోసేపుకు ఒక మాట అన్నాడు, దీవిస్తా. ఆదికాండము 49వ అధ్యాయంలో యోసేపును ఫలించడి
కొమ్మ అన్నాడు. ఎందుకన్నాడు? ఎవ్వరు నా మాట ఎందుకంటే యోసేపట గోడ మీదకి ఎక్కి పాపుతాడు. ఎందుకంటే ఆ గోడ సపోర్ట్ ని రేపు కనబడకుండా చేస్తాడు. గోడ మీని అయితే ఆ ద్రాక్షవల్లి నాలో ఉన్న యేసు ఆత్మ అయితే ఆ ఆత్మ దేవుడు నేను కనబడకుండా ఆయన కనబడేంత ఫలించే వాడిగా నన్ను చేస్తాడు. అందుకే నేను ఫలించడి కొమ్మ. ఎవరి కొరకు? ఆయన మహిమ కొరకు అంటాడు. అందుకే అక్కడ బైబిల్ ఒక మాట రాయబడింది, ఆయన యందు భయభక్తులు గలవారు ఆశీర్వదించబడుట, ఫలించుట, విస్తరించుట ఆయనకు మహిమ. ఎవరికి మహిమ? దేవునికి మహిమ. ఎవరికి మహిమ? మనమేమనుకుంటాం? యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం అనుకుంటా, 13. యెహోషువ 2:13 రాసినటువంటి మాట మీరు ఇంటికి చదువుకోండి. రాహాబు కేవలము 2 వేగు చూడటానికి వచ్చిన వారిని చూసి, అయ్యా మిమ్మల్ని కాపాడినందుకు నా ఇంటి వాడిని నన్ను కాపాడమంటే కాపాడుతున్నా. నేను ఏమంటానంటే ఒక క్రైస్తవునికి వేశ్యకున్న మనసు కూడా లేదా? అంత మాట అంటావా? వేశ్యకి ఉన్న మనసు లేదంటావా? అవును, మరి వేశ్య తన జీవితాన్ని తన శరీరం అమ్ముకొని బతుకుతున్న ఆమె దేశాన్ని వేగుచుట్టడానికి వచ్చినప్పుడు దేవుని గొప్పతనం గుర్తించింది, దేవుని మనస్సు ఎరిగింది, దేవుని ఆలోచన ఎరిగింది. ఎవరు చేర్చుకున్నా చేర్చుకోకపోయినా ఆమె మాత్రము వారి ఇంట ఆమె చేర్చుకొని కాపాడి క్షేమంగా దించి పంపింది కనుక దేవుడు ఆమె ఇంటి వారిని కాపాడటమే కాదు, యేసు వంశావళిలోనికి వేశ్యను చేర్చుకున్నాడు. రాహాబు అంటే ఎవరు? వేశ్య. ఆమె యేసయ్య వంశావళిలోకి వచ్చేసింది. మరి నేను తల్లిదండ్రులు లేదు, చనిపోయారు, ఆదరించేవాడు లేదు, దిక్కు లేదు, దేశ లేదు. ఆయన పెద్ద తండ్రి ఆమెను పెంచాడు, పెద్దోడు చేశాడు. ఇప్పుడు ఆమె ఏ రీతిగానైనా దేవుడు ఆమెను దీపించడానికి ఆశ్రయించడానికి మొదలు పెట్టాడు కనుక వస్తే తీసవతల బారేసి ఇప్పుడు ఎస్తేరు ఒక దినాన రాణిగా ఉంటున్నప్పుడు యూదులు చంపాలని ఆ కపటపు మాట, కపటపు ఉపాయము పలినప్పుడు ఆమె ఏం చేసిందట? ఆమె పనికర్తలు ఉపవాసం ఉండి కన్నీరు కాచారట. హల్లెలూయా. నీ ఇంట్లో నీ పక్కన వండుకొని ఇరుగు పొరుగు వాడికి ఎవరైనా బాగాలేదంటే కనీసం ఒక పూట ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏడ్చే మనసు నీకుందా? ఎంతసేపటికి దేవుడు ఏం చేసిన అట్టం కంటే ఉపవాసం ప్రార్థన చేయడం రాదు, దేవుని పాదాలు పట్టుకొని గోజాటం రాదు, యాకోబులాగా పెనుగులాటం రాదు. మరి ఎందుకని నీ భక్తి బాగా తీసుకొని 10 సంవత్సరాలు ఎవరికి కాదు, నీకు బాగా తీసుకొని 10 సంవత్సరాలు సీనియారిటీ అవసరమా? చాలా బట్టలు వేసుకొని నల్ల బైబిల్ పట్టుకొని ఎవరికి కాదు నీ పాట నీ పరిచయం. యేసు ఎన్నేళ్ళు బ్రతకలే? 33 ఏళ్ళు బ్రతికినందుకే ప్రపంచం ఆయన కాళ్ళ దగ్గర కూర్చోండి. నేను అంటాను, ఆయన శిష్యులుగా ఆయన పిల్లలుగా ఉన్న మనము మరి ఇప్పటికే భారతదేశం యేసయ్యకి సొంతం అయిపోవాలిగా, ఇప్పటికే మనం ఉన్న ప్రాంతం యేసయ్యకి సొంతం అవ్వాలా వద్దా? మరి ఎందుకు అవ్వలేదు? లోపం ఎక్కడుంది? ఎవరు చెప్పాడా? నేను బాగానే ఉన్నా, హల్లెలూయా, దేవుడు నాతో బాగా మాట్లాడు. ఏం మాట్లాడుతాడు? నీ జీవితం ఎట్టుంది? దెయ్యం కూడా మాట్లాడుతుంది, దేవుడు మాట్లాడినట్టే. మాట్లాడవే మాట్లాడదా? మరి దేవుడు దెయ్యం గమనిస్తున్నావా? తన ఇంటి వారు అనగా చరిత్రలు అందరూ తన ప్రజల నాశనములకు జోగకుండా ఏం చేస్తుందా? ఆ ఉపవాసము కడుపు కట్టుకొని ప్రార్థన చేస్తున్నాడ. ఇతరులు ప్రేమించడం రాదు, ఇతరుల క్షేమం కొరకు ఏమి చేయటం రాదు. మళ్ళా మందిరానికి వచ్చి మాత్రం ప్రభువా అని ప్రార్థన చేస్తాను. ఎట్లాగింటే నీ ప్రార్థన? అడ్డుపడగలిగేవాడు కావాలి పూట. హల్లెలూయా. నీకు మాట చెప్పనా? నీవు అడ్డుపడే మనసుంటే నీవు, నీ ఇల్లు, నీ సంఘము, నీ పరిచయం ఈ రీతిగా ఉండదు.
ఉంటుందా? ఉంటుందా? ఆరోగ్యం బాగోలేకపోయి నీరసం వచ్చినా ఎందుకు? నీ కొంప బాగుండాలి, నువ్వు ప్రయాసపడుతున్నావు. మరి దేవుని ఇల్లు బాగుండాలి, దేవుని రాజ్యం బాగుండాలి. ఏమని చేసినవా? నీ గుండెమే చేసుకొని చెప్పు, దేవుడి కొరకు నేను త్యాగం చేశా, నేను దేవుడి కొరకు ఇలా ఉన్నా, ఇతరుల రక్షణ కొరకు ఇది చేశా అని ఏదైనా నీ దగ్గర సాక్ష్యం ఉందా? ఉందా? అయ్యా, నేను చేసిన త్యాగం వలన ఒకడు రక్షించబడ్డారు, ఒక కుటుంబం రక్షణలోనికి వచ్చింది అనే సాక్ష్యం నీ దగ్గర, నా దగ్గర ఉందా? మీ గుండె ఉందా? మాట్లాడరే. గుండె ఉందా లేదా? చెయ్యి. గుండె మీద చెయ్యి. ఎడం పక్క ఉండదు, కుడి పక్క ఉండదు, మధ్యలో ఉండదు, ఏడుండదు గుండె. ఇలా చెయ్యి, చెప్పు, నా వలన ఒకడు రక్షించబడ్డాడు అని సాక్ష్యం చెప్పు. మాట్లాడరే. నీ వల్ల ఒకరిని చర్చికి వచ్చిందా? అసలు ఏమి తెలియని యేసుని ఎరగని వాళ్ళని ఎవరైనా పట్టుకొచ్చినవా? పచ్చి విగ్రహాలను ఎవరైనా పట్టుకొచ్చినవా? మాట్లాడరేమ్మా. మరి ఎవరిని పట్టుకు రాకుండా కిస్మస్లు కేకులు తినడానికి, పండగకి చికెన్ మాసం, మటన్ మాసం తినేసి ఒళ్ళు పెంచి బొర్ర పెంచి అన్ని పెంచి అంటాను పోతున్నా. ఉపదేశం అంటే అదేగా. అంత శీలించి చండాటంగా పనిచి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎవరికి కాదు దీవెన? కొంచెమైనా బంగారమే ఉంది, రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నావు, యేసయ్యా స్తోత్రం అంటున్నావు. నీ ప్రాణం కాపాడబడుతుందా? బంగారం వల్ల ప్రాణమే పోతుంది, గురించి కాపాడబడదు. కానీ నా దేవుని ఆ కొరకు ప్రయాసపడితే బంగారం లేకపోయినా ఏదో ఒక రోజు దేవుడిని కాపాడుతాడు. హల్లెలూయా. అసలు మనిషి బుర్రకు అర్థం కాదు. బంగారం అంటే వెలుగుతూ ఉంటారు. పరలోకంలో బంగారం ఏడుంది? రోడ్డు మీద ఉందంట. ఆశీర్వాదం చెప్తుండ్రు. వీధుల్లోనే బంగారం వీధులే. మరి అది బంగారం వీధులే. బంగారం అది ఏడుంది? రోడ్డు మీద ఉంది. మరి ఇక్కడ ఏముంది? నెత్తి మీద, ముక్కు మీద, నొసలి మీద, చెవుల మీద, చేతుల మీద, నడుము మీద, కాళ్ళ మీద, ఎజ్జల మీద పెట్టుకుని మళ్ళా ఇవన్నీ పెట్టుకొని పాటలు పాడుతుంటారు. నేను కూడా ఉన్నానయ్యా. ఏంద్ర ఉన్నది? ఏడున్నాను? ఇద్దరి ద్వారా కానాను వాగ్దానం స్థిరపరచబడుతుంది. దేవుడు చెప్పిన మాట యెహోషువ కాలేబులు నమ్మారు, విశ్వసించారు, దాని కొరకే ప్రయాసపడ్డారు, దాని కొరకే మరి ప్రాణత్యాగానికి వెనకాడలేదు. వీరి ఇచ్చిన సమాధానం చూసి చంపేయాలనుకున్నారు వాళ్ళు 10 మంది. అయినా భయపడారా? మనమైతే అయ్యగారు మంచి పాట రాశారుగా. ఏం పాట? భయపడలేవద్దు, ఇది యేసు ఇచ్చు వాగ్దానము, నీ యుద్ధములన్నీ తానే చేయగా, నీ యుద్ధములన్నీ తానే చేయగా, గొప్ప రక్షణ. అలాగే గట్టిగా దేవునికి భయపడాలి అంటే మనుషులు పాపములో జరుగుతూ ఉంటే అడ్డుపడలేదని భయపడాలి. అంతేగాని వాడెట్టు పోతే నాకెందుకు, వీడిని పోతే నాకెందుకు, వాళ్ళెట్టు తగలబడితే నాకెందుకు. నేను అంటాను, అసలు దేవుని మనసేది నానా? నీ పక్కన వారిని నువ్వు ప్రేమించే మనసే నీకు లేకపోతే దేవుడు రేపు నీకు పరలోకం ఎక్కిస్తాడు. అయ్యా ఇతడా కొంతమంది క్రైస్తవులే చెప్తారా, నాకెందుకయ్యా, ఎవడు ఎటుపోయి నాకు సంబంధం లే. చెప్పొచ్చు అట్లాంటి సాక్ష్యం క్రైస్తవుడు? మాట్లాడలేమా? చెప్పొచ్చా?
ఎవరికి బాధ్యత ఉన్నా లేకపోయినా క్రైస్తవులకు ఒక బాధ్యత ఉంది. మనము నివసిస్తున్న ప్రాంతము యేసుకు సొంతం. మన కొరకు ఒక ప్రాణం త్యాగమయ్యాడు. ఆ ప్రాణ త్యాగం అనేకుల కొరకు చేయబడింది కనుక దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి, దాని కొరకు నువ్వు జీవించాలి, దాని కొరకు నీ అవసరమైతే నీ ప్రాణమైన వదిలిపెట్టాలి. వినాలమ్మా, దేన్ని లెక్క చేయకూడదు. కానీ ఇవన్నీ వదిలిపెట్టి అన్నీ వదిలిపెట్టి అన్నీ విడిచిపెట్టి తిరుగుతూ ఉంటారు. మళ్ళా పైగా పాట పాడుతూ ఉన్నప్పుడు ఎవరు లేక మనం ఏమి చేస్తూ ఉంటారు. ఎందుకు అందరూ ఉంటారు. మనకి ఇష్టమైన పాట మనం పాడుతూ ఉంటాం కదా, నీవు లేకుండా ఏసై లేకుండా నీళ్ళు బతుకుని చెప్పొస్తాను నువ్వు అలా పాడమంటే నీవు లేకుండా నువ్వు తిరిగిన రోజులు బోర్డు ఉన్నారు ఆయన. మరి ఆ రోజులు ఎవరికి ఇయ్యాలా? ఇదంతా ఆ రోజులు ఉండదు. పాడేమంటే పాడైతేనే పాటలు పాడమని పాడుతూ ఉంటారు. ప్రేమ 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 పాట పాడుతూ ఉంటారు. ప్రేమించిన అధికంగా పాటలు పాడేస్తూ ఉంటారు. పాడొద్దని బాధ కాదు నా బాధ. నేనంటాను, పాడే పాటకు తగినట్టుగా నీ క్యారెక్టర్ ఉందా? లేకపోతే తెచ్చుకో, ప్రయాసపడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం అంటాడు, దేవదూత భాషలతో మాట్లాడిన దేవుని ప్రేమ లేని వాడనైతే ప్రేమ లేని వాడనైతే ఆ అధ్యాయం అంతా ప్రేమ గురించి రాస్తుంది. అసలు ప్రేమ లేకపోతే నువ్వెందుకమ్మా? ఒక చెంప మీద కొడితే మనం ఒక చెంప మీద కొట్టే లోపల 4 చెంపలు మార్చి కొడుతూ ఉంటాం. మళ్ళా మనమే దేవుడి ప్రేమ గురించి మాట్లాడేస్తూ ఉంటాం. వీధిలో నిలబడి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, నీ ఇంట్లో ప్రేమించి ఫస్ట్, తర్వాత చెబుతుంది అని మొత్తుకుంటా ఉంటాం. ఎవరిని ప్రేమిస్తున్నాడు దేవుడు? నిన్ను ప్రేమించినట్టే నువ్వు ఇతరుని ప్రేమించాలి. హల్లెలూయా. ప్రేమించే మనసు ఉందా? ఒక చెంప కొడితే ఒక చెంప చూపిమని బైబిల్ చెప్పింది. గాంధీ గారు చెప్పలే, బైబిల్లోనే గాంధీ గారు చెప్పారు. చూపెట్టవా? కనుక ఈ పూట వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి నేర్చుకుంటున్నమాట. వెనకకు వెళ్ళే వారి కొరకు అడ్డుపడేవాడు కావాలి ఈరోజు క్రీస్తు శరీరంలో నుంచి. ఆయన సంఘమే ఆయన శరీరం అయింది కనుక ఆయన శరీరం అనబడుతున్న నేను మనమందరం కూడా పాపములోకి, లోకములోకి, దేవుని యొక్క నుంచి వెనకెళ్తున్న వాడి కొరకు అడ్డుపడగలిగే భక్తి పరులైపోయిన దేవుడికి కావాలి. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకొని చేతులు ఎత్తండి.